జగ్గంపేట ప్రభుత్వోన్నత పాఠశాల వద్ద కొలువై ఉన్న శ్రీ సోమాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి, ఆలయ కమిటీ సభ్యులు ముమ్మిడివరపు లలిత బాబులు మాట్లాడుతూ ప్రతి ఏటా వార్షికోత్సవం సందర్భంగా 5 రోజులు ఉత్సవాలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఆలయం వద్ద పౌర్ణమి సందర్భంగా ఇప్పటి వరకు 55 పౌర్ణములు దిగ్విజయంగా పూర్తి చేశామని, గత 7 సంవత్సరాల నుంచి ఈ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్థలం కేటాయించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించేందుకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. అమ్మవారి గుడి పునర్నిర్మాణం గత 7 సంవత్సరాల క్రితం మన ప్రీతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు, శాసనసభ్యులు జ్యోతుల నవీన్ కుమార్ గారు వారికి మేము ఈ గుడి కట్టాలని చెప్పేసి వారి దగ్గరికి వెళ్ళి మేము చెప్పడం జరిగింది. మా లలిత బాబు గారు మేము కలిసి వెంటనే స్పందించి మేము ఉన్నాము, మీరు జరిపించండి అని చెప్పేసి వారు ఆ రోజున మాకు ఈ గుడికి స్థలం ఇప్పించి మమ్మల్ని ప్రోత్సహించి ఇప్పటి వరకు ఈ 7 సంవత్సరాలు కూడా శాసనసభ్యుల వారు ఆధ్వర్యంలో మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సోమాలమ్మ తల్లి అమ్మవారికి ప్రతి పౌర్ణమికి కూడా పౌర్ణమి హోమం భక్తుల సహకారంతో పౌర్ణమి హోమం గుడి దగ్గర జరుగుతుంది. అలాగే సోమాలమ్మ తల్లి అమ్మవారికి ఈ శుక్రవారం నుండి 9 శుక్రవారాలు 9 ప్రదర్శనలతో మేము కార్యక్రమం స్టార్ట్ చేశామండి. మొదటి శుక్రవారం అమ్మవారికి ముడుపు చెల్లించి 9 ప్రదర్శనలు చేసి కోరిన కోరికల్లో ధర్మం ఉంటే కంపల్సరీ ఆ కోరిక నెరవేరుతుందని అమ్మవారు చెప్పడం జరిగింది. ఈ 9 శుక్రవారాల కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజు మొదలుపెట్టి అమ్మవారికి ముడుపు కట్టి 9 శుక్రవారాలు 9 ప్రదర్శనలు చేయడంతో వారి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి మేము అందరికీ తెలియజేయడం జరిగింది. అమ్మవారు సోమాలమ్మ తల్లి అమ్మవారు జగ్గంపేట పైభాగాన్ని ఉంటూ గ్రామ దేవతగా జగ్గంపేట గ్రామ ప్రజలందరినీ కూడా రక్షిస్తూ మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు. అమ్మవారు జగ్గంపేట గ్రామ దేవతల్లో పెద్ద ఆవిడే సోమాలమ్మ తల్లి. అమ్మవారి ఆశీస్సులు జగ్గంపేట పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ ఉండాలని చెప్పేసి, అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. శ్రీ సోమాలమ్మ తల్లి అమ్మవారి 7వ వార్షికోత్సవం శుభ సందర్భంగా మేము ఈ సోమాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద జగ్గంపేట హై స్కూల్ దగ్గర వెలిచి ఉన్న అమ్మవారి ఆలయం వద్ద మేము అమ్మవారి వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నాము. పౌర్ణమి హోమం కూడా ఈ పౌర్ణమితో 55వ పౌర్ణములు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. సందర్భంగా ఈ రోజు శుక్రవారం రోజుని అమ్మవారి ఆలయం వద్ద భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. గత 7 సంవత్సరాలుగా అమ్మవారి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. మా ప్రియతమ నాయకులు శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ గారు ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు మేము ఈ కమిటీ తరఫున లలిత బాబు గారు నేను ఈ కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకు కూడా వారి అడ్విజాలో వారి ఎమ్మెల్యే గారు సూచనల మేరకు, వారి సలహాల మేరకు ఇప్పటి వరకు 7 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేయడం జరిగింది. పౌర్ణమి హోమంతో కలిపి ఈ రోజు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు జరిపించడం జరిగింది. శాసనసభ్యుల వారు ఈరోజు అమ్మవారికి విశేష పూజలు జరిపించి కార్యక్రమాలు ఈ రోజు అన్న సంతర్పణ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజుతో ముగించడం జరిగింది.